Hello friends, welcome to Sankalp Study Success. సో నన్ను ఈ సెషన్లో మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్కి సంబంధించి పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలని మనం చూద్దాం. ప్రీవియస్ సెషన్లో మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ అనేది మనం చూసాము, రైట్? సో ఈ సెషన్లో పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ ఫామ్ అనే కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. ఫర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ వర్కింగ్ రూల్. సరే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా సి అనే ఫార్మాట్స్లో ఒక ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్? దట్ ఫంక్షన్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, ఓకేనా? అలాంటప్పుడు సో హౌ టు సాల్వ్ దట్ పర్టికులర్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, అంటే ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, ద ఫస్ట్ స్టెప్ ఈస్ డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ 1. దీని ఈక్వేషన్ 1 అనుకోండి ఇచ్చినది, దాన్ని కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసే విధంగా కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి ఎలిమినేటింగ్ ద పారామీటర్ సి. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు తీటా. అప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్ వస్తుంది. అప్పుడు కాన్స్టెంట్ ప్లేస్లో డిఆర్ బై తీటా అంటే ఒక డిఫరెన్షియల్ టర్మ్ వస్తుంది అనమాట. ఆర్ కామా తీటా కామా డిఆర్ బై తీటా ఫార్మాట్లో వస్తుంది. ఆ పర్టికులర్ ఈక్వేషన్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వచ్చిన తర్వాత అక్కడ సి అనే టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే, వీ హ్యావ్ టు రీప్లేస్ డిఆర్ బై డి తీటా విత్ మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటా బై డిఆర్. మనం కార్టీషియన్ సిస్టమ్స్లో అయితే డివై బై డెక్స్ని మైనస్ డిఎక్స్ బై డివైతో రీప్లేస్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, డిఆర్ బై తీటాని మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటా బై డిఆర్తో రీప్లేస్ చేయాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి తీటా బై డిఆర్ గుర్తుపెట్టుకోండి, మైనస్ ఆర్ స్క్వేర్ ఉంటుంది, ఓకేనా? అప్పుడు మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ ఆర్ కామా తీటా కామా మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటా బై డిఆర్ ఈక్వల్స్ 0. ఈ పర్టికులర్ ఫంక్షన్ వస్తుంది అనమాట ఈ మోడ్లో, అర్థమైందా? ఇప్పుడు వచ్చినటువంటి ఈ థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వీ విల్ బి గెటింగ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ యొక్క ఈక్వేషన్స్ని మనం obtain చేయొచ్చు, రైట్? దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్. జస్ట్ ఓన్లీ 3 స్టెప్స్ నాన్న. నౌ బేసింగ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ మీకు ఖచ్చితంగా 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దాని మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఓకే, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్స్ ఇచ్చారు ఈ ఫార్మాట్లో. ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చారనమాట. ఆర్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఆల్ రైట్, సరే. సో మనం ఎలా చేస్తాం, ఆల్రెడీ బేసింగ్ ఆన్ ద వర్కింగ్ రూల్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నాన్న దట్ దే హ్యావ్ గివెన్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ గివెన్ కర్వ్స్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ గివెన్ కర్వ్స్. ద ఫ్యామిలీ ఆఫ్ గివెన్ కర్వ్స్ ఏంటి నాన్న? ఇట్స్ ఆర్ ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా. అవునా కదా? ద ఫ్యామిలీ ఆఫ్ గివెన్ కర్వ్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, అవునా కదా? ఈ ఏని మనం ఎలిమినేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ ద డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు తీటా. సో డిఫరెన్షియేటింగ్, సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు తీటా, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందన్న, డిఆర్ బై డి తీటా ఈక్వల్స్ టు ఏ ఈజ్ కాన్స్టెంట్, కాస్ తీటా యొక్క డెరివేటివ్ వచ్చేసి మైనస్ సైన్ తీటా, అవునా? ఆల్ రైట్. సో ఏమొస్తుందన్న, డిఆర్ బై డి తీటా ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ తీటా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఏ కనిపిస్తుంది, ఇక్కడ ఏ కనిపిస్తుంది, ఈ రెండింటిని నేను డివైడ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది కదా. లెట్ us సపోజ్ డివైడ్ ఈక్వేషన్ 2 అండ్ 1. అంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1ని డివైడ్ చేసామనుకోండి, నాకేమొస్తుంది, ఈక్వేషన్ 2 LHS ఈజ్ dr by d theta, అవునా, whole divided by, here r is there, which is equal to RHS of equation 2 is minus a sin theta divided by this one is a cos theta, right? So a cancel అయిపోయింది. What I will be getting nana? So 1 by r dr by d theta equals to minus sin by cos is nothing but tan. అర్థమైందా? సరే, ఇప్పుడు డిఆర్ బై, ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 బై ఆర్ డిఆర్ బై డి తీటా కూడా మైనస్ టాన్ తీటా వచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, డిఆర్ బై తీటా ప్లేస్లో వీ హ్యావ్ టు రీప్లేస్ మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటా బై డిఆర్, అవునా కదా? దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ లెర్న్. సో రీప్లేస్ మైనస్ ఆర్ స్క్వేర్ డి తీటా బై డిఆర్ రీప్లేస్ మైనస్ ఆర్ స్క్వేర్ డి ఎట్ the place this one dr by d theta, okay na? Replace చేయండి నాన్న. So I will be getting, suppose
1/r ఏమొస్తున్నాను ఇక్కడ -r² dθ/dr రీప్లేస్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు -tan θ. అవునా? ఓకే, సో r క్యాన్సిల్ అయిపోతుంది. ఐ విల్ బి గెటింగ్ -r dθ/dr ఈక్వల్స్ టు -tan θ. అవునా? సో మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్. నాకు tan θ ఇటు వచ్చేస్తుంది, dr అటు తీసుకెళ్ళిపోండి, rని అటు తీసుకెళ్ళండి. సో 1/tan θ dθ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/r dr అవుతుంది బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు? సో cot θ 1/tan అంటే కాటే కదా, సో 1/r dr. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? ఇంటిగ్రల్ cot θ dθ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1/r dr. అవునా? సో ఇంటిగ్రల్ cot θ ఈజ్ log mod sin θ విచ్ ఈజ్ ఈక్వల్ టు log r ప్లస్ log c. కాన్స్టెంట్ని కూడా మనం లాగరిథమ్స్లో చెప్పాలి కదా. ఆల్ రైట్, సరే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు నాన్న? సో దిస్ ఇస్ log mod sin θ ఈక్వల్స్ log a ప్లస్ log b ఇస్ log ab rc అని చెప్పచ్చు. అవునా? దీని నుంచి మళ్ళీ ఏం చెప్పచ్చు? లాగ్ క్యాన్సిల్ అయిపోతే sin θ ఈక్వల్స్ టు rc అని చెప్పచ్చు. లేదా r ఈక్వల్ టు 1/c sin θ. సో ఈ 1/c నేనేం చేస్తానంటే c డాష్ అని రాసుకుంటాను, ఆర్ఎల్ cలా అయినా మీరు ఉంచేయచ్చు, తప్పేం లేదు. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫర్ ద గివెన్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ r ఈక్వల్ టు a cos θ. అర్థమైందా నాన్న? దిస్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ యొక్క ఈక్వేషన్, r ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ sin θ. అర్థమైందా? చాలా మంది c sin θ అని రాస్తారు, తప్పేం లేదు. అంటే కాన్స్టెంట్ మీద 1/c అని పెట్టినా, c+2 అని పెట్టినా, 2c అని పెట్టినా సంథింగ్ ఏంటంటే అది కాన్స్టెంటే అని అర్థం. ఇక్కడ c ఈజ్ టెలింగ్ అస్ దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు అప్రోచ్ అనమాట. చివరిలో మనం ఏం రాస్తాము అంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ట్రాజెక్టరీస్ విత్ c యాజ్ ఎ పారామీటర్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ట్రాజెక్టరీస్ విత్ c యాజ్ ఎ పారామీటర్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us solve another question. ఇది కూడా మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ r ఈక్వల్స్ టు 2a cos θ ప్లస్ i sin θ. ఓకే, ఈ విధంగా 2a ఇంటూ cos θ ప్లస్ i sin θ. సరే, సో సేమ్ ప్రాసెస్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, మనకి ఏమి ఇచ్చారు? r ఈక్వల్స్ టు 2a cos θ ప్లస్ sin θ కదా. సో మనం ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు డూ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు θ. అవునా కదా? సో లెట్ us సపోజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు θ. సో ఏమొస్తుందన్న? dr/dθ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అలాగే ఉంటుంది, ఏ కూడా కాన్స్టెంటే కదా. డెరివేటివ్ ఆఫ్ cos θ ఈజ్ నథింగ్ బట్ మైనస్ sin θ. డెరివేటివ్ ఆఫ్ sin θ ఈజ్ నథింగ్ బట్ cos θ. అంతేనా? సరే, సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఎస్ అవును? ఆల్ రైట్, సరే బాగానే ఉంది. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నాట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అంటే దీన్ని అప్పుడే ఈక్వేషన్ 2 అనుకోండి. ఏ వాల్యూ కావాలి కదా, ఏ వాల్యూ పోవాలి కదా. ఏ వాల్యూ దీని నుంచి ఏమొస్తుంది నాకు అంటే ఏ ఈక్వల్స్ టు నేనే రాయచ్చు, 2ని ఈ పర్టికులర్ టర్మ్ని ఇటు తీసుకొచ్చేయచ్చు కదా. సో 1/2 అవుతుంది ఇంటూ దిస్ టర్మ్. ఇది డినామినేటర్లోకి వస్తుంది, ఇది డినామినేటర్లోకి వస్తుంది. అవునా కదా? సో cos θ మైనస్ sin θ అని రాయచ్చా? ఎస్ అవును? ఇంటూ dr/dθ. ఎస్ అవును? ఆల్ రైట్. సో ఈ పర్టికులర్ లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ సెకండ్ ఈక్వేషన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 అంటే దీన్ని ఏ వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఒకవేళ సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. యూ క్యాన్, బికాస్ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ అని రాశాను కదా, యూ క్యాన్ మెన్షన్ లైక్ దిస్, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు చూద్దాం. ఏ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే r ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నాన్న? దిస్ వన్, 1/2 ఇంటూ cos θ మైనస్ sin θ కదా, ఇంటూ cos θ ప్లస్ sin θ. రైట్? ఓకే, సో 2 గెట్స్ క్యాన్సిల్డ్, అంతేనా? 2 ఇంటూ దిస్ పర్టికులర్, సారీ ఇక్కడ dr/dθ పెట్టలేదు కదా, dr/dθ.
ఓకేనా 1/2 ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా dr బై d థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఫినిష్. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ నాకు ఏమొస్తుంది r ఈక్వల్స్ టు dr బై d థీటా అవునా ఇంటూ ఏమొస్తుందన్న కాస్ థీటా ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవునా. లెట్ us సపోజ్ ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి రీప్లేస్ dr బై d థీటా బై మైనస్ r స్క్వేర్ d థీటా బై drతో రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ dr బై d థీటా బై మైనస్ r స్క్వేర్ d థీటా బై dr ఇన్ ఈక్వేషన్ 3 అంతే కదా అకార్డింగ్ టు ద వర్కింగ్ రూల్. ఇదే కదా మనం చూసాం. సరే బాగానే ఉంది. సో r ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న r ఈక్వల్ టు మైనస్ r స్క్వేర్ d థీటా బై dr cos theta plus sin theta whole divided by cos theta minus sin theta. అంతేనా. సో బాగానే ఉంది. దిస్ ఇస్ r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అవునా. సరే సో ఈ dr నెట్ తీసుకురండి, r నెట్ తీసుకొచ్చేయండి. సో dr అవుతుంది, r డినామినేటర్లో ఉంటుంది అవునా. సో దిస్ ఈజ్ కాస్ థీటా, ఇక్కడ మైనస్ ఉంది కదా ఓకే. సో హోల్డ్ ఆన్ ఎ సెకండ్. సో dr ఇటు తీసుకొస్తున్నాం, r ఇటు తీసుకొస్తున్నాం. సో 1/r dr విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ అలాగే ఉంది కాస్ థీటా ప్లస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ d థీటా అంతేనా. ఓకే సరే ఇప్పుడు ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందన్న. సో మైనస్ లోపలికి తీసుకెళ్తే ఇట్స్ 1/r dr ఈక్వల్ టు మైనస్ కాస్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా మళ్ళీ మైనస్ సైన్ థీటా అంతేనా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా d థీటా కదా. ఇప్పుడు ఏం చేయాలి ఇంటిగ్రేషన్ని అప్లై చేయాలి. సో అప్లయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ 1/r dr విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ d థీటా అంతేనా. చూడండి ఇప్పుడు ఇంటిగ్రల్ 1/r ఎంతనా ఇట్స్ నథింగ్ బట్ లాగ్ r విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ థీటాకి డెరివేటివ్ ఎంత ఇట్స్ మైనస్ సైన్ థీటా అవునా కదా. మైనస్ సైన్ థీటాకి డెరివేటివ్ ఎంత మైనస్ కాస్ థీటా. అంటే దీని యొక్క డెరివేటివే న్యూమరేటర్లో ఉంది, అంటే f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x కదా. ఇట్స్ నథింగ్ బట్ లాగ్ f ఆఫ్ x ఏనా. ఎస్. సో లాగ్ మాడ్యులస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా రెండు లాగరిథమ్స్ వచ్చాయి కదా ప్లస్ లాగ్ c అంతేనా. ఓకే సో ఇప్పుడు ఏం చేయొచ్చు. సో మనం లాగరిథం యొక్క ప్రాపర్టీ వాడదాం. సో ఏమొస్తుంది అప్పుడు సి ఫ్రెండ్స్ లాగ్ a ప్లస్ లాగ్ b ఫార్మాట్లో ఉంది. ఇట్స్ నథింగ్ బట్ లాగ్ ab. log r equals to log a plus log b log ab. So log cos theta minus sin theta into c అంతేనా log a plus log b log ab. సో లాగరిథమిక్ ఫంక్షన్ క్యాన్సిల్ అవుతుంది. r ఈక్వల్స్ టు వస్తుంది c ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా వచ్చింది రైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r హియర్ c ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా right Anna. So this is the required orthogonal trajectory. This is the required orthogonal trajectory. ఈ విధంగా రాయాలి రైట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనల్ని సెమిస్టర్ ఎగ్జామ్లో అడిగారు అన్న. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next one. Okay. Friends, look at this question. Find the orthogonal trajectory of the family of r equal to c sin theta. Sorry, solve చేద్దాం. So same process. So first of all, write the given family of curves. And a given family of curves, given equation of family of curves. ఏమి ఇచ్చారు r equal to c sin theta ఇచ్చారు. This is equation 1 అనుకుందాం. ఓకే సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా రైట్. సో dr బై d థీటా ఏమవుతుందన్న c ఇంటూ d డెరివేటివ్ ఆఫ్ సైన్ ఈజ్ కాస్
రైట్. లెట్ us suppose this equation 2. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం డివైడ్ చేద్దాం. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1ని చేసినప్పుడు నాకేమొస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, dr బై d theta, ఈక్వేషన్ 2 యొక్క LHS ఇది, ఈక్వేషన్ 1 యొక్క LHS r, విచ్ ఇస్ ఈక్వల్ టు c cos theta డివైడెడ్ బై c sin theta. ఎందుకు ఇలా చేసాము అంటే ఈ c అనే కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద కాన్స్టెంట్. క్యాన్సిల్ అయిపోయింది. సో ఐ విల్ బి గెటింగ్ దిస్ ఇస్ 1 బై r dr బై d theta ఈక్వల్స్ టు cot theta. రైట్, ఇది వచ్చింది. లెట్ us సపోజ్ దిస్ ఈస్ ఈక్వేషన్ 3 అనుకోండి. సపోజ్ కొంతమంది దీన్ని ఎలా obtain చేస్తారు అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్కి లాగ్ అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, if I take logarithm on both sides, what I will be getting here? Log r equals to log c sin theta వస్తుంది. అవునా? సో log r equal to log c plus log sin theta అయినా, ఎందుకని? log of ab, log a plus log b. అవునా? సరే, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తారు. log rకి 1 by r ఇంటూ dr విత్ రెస్పెక్ట్ టు theta చేస్తున్నాం కదా, d theta ఈక్వల్ టు log c ఏమో కాన్స్టెంట్. Now the derivative of constant is 0. Log sin theta ki 1 by sin theta, మళ్ళీ sin theta ki derivative cos theta. Yes or no? కాబట్టి 1 by r dr d theta equals to cot theta. అదే కదా వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. మనం లాగరిథమిక్ తీసుకోకపోయినా సేమ్ వచ్చింది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 డెరైవ్ చేస్తే. కాబట్టి ఇంత అవసరం లేదు, ఇది సరిపోతుంది. అర్థమైందా? సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ, డజంట్ నెవర్ మైండ్. ఓకేనా? ఎవరు మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. ఎనీవే, సరే, ఇప్పుడు మనకి ఏం చేద్దాం? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ నాన్న? వీ హ్యావ్ టు రీప్లేస్ dr బై d theta విత్ మైనస్ r స్క్వేర్ d theta బై dr. అవునా? సరే, రీప్లేస్ 1 by r యాజ్ మైనస్ r స్క్వేర్ d theta బై dr. మీరు ఎలా అయినా రాజా, వర్షన్ మీ ఇష్టం. ఓకే, సో రీప్లేస్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందన్నా? I will be getting 1 by r into this term minus r square d theta by dr, which is equal to cot theta. అవునా? సో r పోతుంది, it's minus r d theta by dr equals to cot theta. అవునా? సో cot theta అనేది తీసుకురండి. what I will be getting? dr అనేది తీసుకెళ్ళిపోండి. it's a minus 1 by cot theta d theta. అవునా? ఇట్స్ ఈక్వల్ టు 1 by r dr వస్తుంది. వేరియబుల్ సపరబుల్ ఫార్మాట్. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాట్ 1 by cot theta అంటే tan theta. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్? ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందన్నా? మైనస్ ఇంటిగ్రల్ tan theta d theta విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by r dr. అలా ఉంచండి. సో మైనస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ tan ఉంటుంది కదా, దాన్ని నిజానికి మనకేం తెలుసు? ఇంటిగ్రల్ tan ఈజ్ నథింగ్ బట్ లాగ్ మాడ్ సీకెన్ ఎక్స్. సో చూడండి, లాగ్ మాడ్ సీకెన్ ఎక్స్, సీకెన్ తీటా, సారీ తీటా ప్లేస్లో తీటా డి తీటా ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో తీటా ఉంది. ఓకే ఫైన్, దిస్ ఈజ్ లాగ్ ఆర్. చాలామంది దీనిని మైనస్ లాగ్ కాస్ తీటా అని రాస్తారు. అంటే 1 by సీకెన్ రాస్తున్నాము అంటే ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నెగిటివ్ పెట్టామంటే ఇక్కడ టర్మ్ 1 by సీకెన్ అవుతుంది. 1 by సీకెన్ అంటే కాస్ కదా, కాబట్టి మైనస్ లాగ్ కాస్ అని కూడా మనం రాయొచ్చు, తప్పేం లేదు. ఇది కరెక్టే, అది కరెక్టే. ఓకేనా? సో లాగ్ ఆర్ ప్లస్, సో ఇక్కడ లాగ్ సి అని వస్తుంది, కాన్స్టెంట్ కూడా లాగరిథమ్స్లో వచ్చాయి కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? మైనస్ లాగ్ సీకెన్ తీటా ఉంటే లాగ్ కాస్ తీటా అని రాయొచ్చు కదా. అవునా? సో ఈ మైనస్ లోపలికి తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 1 by సీకెన్ అవుతుంది. 1 by సీకెన్ ఇస్ నథింగ్ బట్ కాస్ విచ్ ఈస్ ఈక్వల్ టు లాగ్ ఆర్సి. అవునా కదా? సో లాగరిథమిక్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతే కాస్ తీటా ఈక్వల్ టు ఆర్సి. రైట్, దీని నుంచి ఏం రాయొచ్చు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 by c కాస్ తీటా. సింపుల్గా చెప్పాలి అంటే ఆర్ ఈక్వల్ టు సి డాష్ కాస్ తీటా. ఆ కాన్స్టెంట్తో పెద్ద మనకు సంబంధం ఉండదు, సి డాష్ జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. రైట్ నానా? దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్, మనం ఏం చెప్పచ్చు, కాస్ తీటా ఈక్వల్ టు ఆర్సి వచ్చింది అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ కాస్ తీటా వచ్చింది. ఎస్ అవునా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని కింద రాస్తారు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్.
ఇంకా మీకు ఫర్దర్గా కోర్స్ ఏమైనా కావాలన్నా సరే మనకు మా ఛానల్కి మెసేజ్ చేయండి, వాట్సాప్కి కానీ టెలిగ్రామ్ కానీ మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి. ఐ విల్ బీ సాల్వింగ్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.